హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి? అందరూ కూడా పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో ఏంటంటే, నేను విత్తనాలు వేసాను కదండి. ఆ విత్తనాలు వేసిన తర్వాత మనకి జర్మినేషన్ అయిన తర్వాత వాటిని ఏ గ్రో బ్యాగ్స్ లోకి అయితే మార్చుకున్నానో, ఆ తర్వాత వారానికి నేను ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే మిస్ చేయకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ షార్ట్స్ లో చూపించాను కదండి. నేను వేసుకున్న బేర, సొర, కాకర, అలాగే చిక్కుడు, పచ్చిమిర్చి, టమాటా ఈ విత్తనాలను మీకు షార్ట్స్ లో మీకు అప్లోడ్ చేశాను. నేను మట్టి మిశ్రమం కూడా ఎలా కలుపుకున్నానో చూపించానండి. వీటిని వేసిన తర్వాత అయితే నాకు ఇవి చూస్తున్నారు కదా, కొన్ని అయితే ఇలా నేను పెద్ద గ్రో బ్యాగ్స్ లో కూడా వేసానండి. వీటిని నేను ఇప్పుడు రీప్లాంట్ చేస్తున్నాను అనమాట. అంటే వీటిని మారుస్తున్నాను. మనం విత్తనాలు పెట్టిన తర్వాత వారం 10 రోజుల తర్వాత అయితే మనం వేరే కంటైనర్స్ లోకి అయితే మనం మార్చుకుంటాం కదండి. ఆ రకంగా అయితే నేనైతే వీటిని మారుస్తున్నాను. మనం ఈ విత్తనాలు మార్చే ముందే మనం ఆ కంటైనర్స్ లో మట్టి ఫిల్ చేసుకుని అయితే ఉంచుకోవాలండి. మనం విత్తనాలు వేసుకుంటున్నప్పుడే కూడా మనం ఆటోమేటిక్ గా గ్రో బ్యాగ్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుని ఉంచుకుని మనం డైలీ కొద్దిగా వాటర్ తో కానీ అప్పుడప్పుడు మజ్జిగతో కానీ మనం తడుపుకుంటూ ఉంటే మనకి మట్టి అయితే మంచి గుల్లగా తయారయ్యి మంచి మైక్రోబియల్ యాక్టివిటీ బాగుండి సాయిల్ అయితే బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు అయితే మట్టి కలుపుకోకండి. ముందుగానే ఇవి వారం రోజులకైతే మనకి జర్మినేషన్ అవుతుంది కదా, ఆ వారం రోజుల్లో కూడా మనకి మట్టి తయారైపోయేలా అయితే మీరు మట్టి మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, నేనైతే వీటిని ఒక 10 రోజులకి దగ్గరగా వీటిని అయితే నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. మట్టి మిశ్రమం కూడా ఎలా కలుపుకున్నానో చూపిస్తున్నానండి. మీకు తెలుసు కదా, మట్టి అలాగే కొద్దిగా కోకోపీట్ కానీ నేనైతే తీసుకున్నానండి. కౌడంగ్ కంపోస్ట్, కొద్దిగా బోన్ మీల్ ఇవన్నీ కలుపుకుని మట్టి మిశ్రమం ప్రిపేర్ చేసుకుని గ్రో బ్యాగ్స్ అయితే ఫిల్ చేసుకుని ఉంచుకున్నానండి. వీటిని అయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్క ప్లాంట్ అయితే వీటిలో మార్చేస్తున్నాను. ఇది కొద్దిగా అయితే ఫిల్ చేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకా నేను ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బేర అయితే తీసుకుని అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే బేర, సొర, ఇంకా మనకి చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మీకు ట్రాన్స్ప్లాంట్ చేసి చూపించేస్తున్నాను. ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తే మీకైతే బోర్ కొడుతుంది కదా. ఇక్కడ నేను 16x16 గ్రో బ్యాగ్ లో అయితే ఒక బేర మొక్క అయితే పెట్టుకున్నానండి. ఇది కూడా 16x16. ఇందులో కూడా నేను ఒక సొర పాదు అయితే పెట్టుకున్నాను. మనం ఈ వారం రోజుల్లో మనకి ఈ గ్రో బ్యాగ్ ఖాళీగా ఉండడం ఎందుకని అయితే నేను తోటకూర విత్తనాలు అయితే చల్లానండి. అవి కూడా బాగా వచ్చినాయి. ఇది ఒక సొరపాదు. ఇది స్క్వేర్ షేప్ గ్రో బ్యాగ్ అండి. ఇది మట్టి నింపుకున్న తర్వాత మనకి మట్టి అయితే సైడ్కి అయితే మనకి బ్యాగ్ సైడ్కి అయితే మనకు పక్కకు వాలిపోతూ ఉంటుంది. దాన్ని అయితే మనం ఎప్పటికప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ గ్రో బ్యాగ్స్ అయితే మనకి రౌండ్ అయితే తీసుకోండి. ఇవైతే వద్దని నేనైతే చెప్తున్నాను, కొద్ది కష్టంగా ఉంటాయి. ఇవి మన గార్డెన్లో ఉన్న ములగ చెట్టు నుంచి తీసిన సీడ్స్ అండి. ఇవి నేను ఎలా అయితే వేసుకున్నాను, ఇవి కూడా మంచి జర్మినేషన్ అయితే వచ్చింది. ఒక వారం రోజులకైతే చూస్తున్నారు కదండి, బేరపాదు ఇలా వచ్చింది. మనం వేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక వారం రోజులకైతే ఇలా వస్తుంది. దీన్ని మనం కర్ర సపోర్ట్ ఇచ్చుకుని తాడు కట్టుకోవాలండి. ఈ వారం రోజుల్లోనే మనం బేరపాదులు నెక్స్ట్ సొర కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకసారి వేసుకుంటే కాయలన్నీ ఒకసారి వస్తాయి. ఇలా మనం గ్యాప్ ఇచ్చి ఎప్పుడైతే వేసుకున్నామో మనకి ఎప్పుడు కూడా మనకి హార్వెస్ట్ అయితే ఉంటుందండి. ఇది పచ్చిమిర్చి. నేను 16x16 గ్రో బ్యాగ్ లో అయితే 2 వేసాను. 2 వేయడం అనేది మనకి ఏంటంటే దేనికి కూడా బలం సరిపోవట్లేదు. నేను దీంట్లోంచి అయితే ఒక పచ్చిమిర్చి పాతు తీసి వేరొక 14x14 గ్రో బ్యాగ్ లో అయితే నేనైతే వేసుకున్నాను. మీరు చూసుకోండి. నెక్స్ట్ వంగపాదు, వంగ కానీ పచ్చిమిర్చి కానీ 2 ఒక దాంట్లో అయితే పెట్టద్దండి. నెక్స్ట్ మనకి 100 రూపీస్ బ్లాక్ టబ్ లో పాదులు అయితే 2 కానీ 3 కానీ పెట్టుకోండి. నేను ఇక్కడ వాడిని అయితే 16x16 గ్రో బ్యాగ్స్ కాబట్టి ఒక్కొక్క పాదు అయితే పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, దొండపాదు. ఇది 3వ సారి అయితే నాకు సక్సెస్ అయిందండి. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది దీన్ని చూస్తుంటే.
ఇది నాకు త్వరగానే ఒక 1 మంత్లోనైతే బాగానే గ్రో అయ్యి మనకి 2-3 డేస్కి అయితే కొద్దిగా కాయలు అయితే వస్తున్నాయి. ఇది నేను 16x16 ఇంచెస్ గ్రో బ్యాగ్లో అయితే నేను వేసుకున్నాను. అదే రకంగా మీరైతే బ్లాక్ టబ్ అయితే 3, నెక్స్ట్ చిన్నవి అయితే 1 అయితే తీసుకోండి. మనకి పాదులకైతే కొద్దిగా లోతు ఉండేలా చూసుకోండి. మట్టి మిశ్రమం అయితే మనకి గుల్లగా ఉండాలి. ఇక్కడైతే నేను టమాటాకి కూడా మట్టి ప్రిపేర్ చేస్తున్నానండి. మట్టి ప్రిపేర్ ఎలా చేశానో మీరు చూసారు కదా. ఇలా ప్రిపేర్ చేసుకుని నేను ఆల్రెడీ ముందుగానే నారు పోసి ఉంచుకున్న టమాటా మొక్కలన్నీ కూడా నేను వీటిలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానండి. చిన్న టమాటా మొక్కలు వీటిని ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసి వాటర్ అయితే పోసి ఉంచుదాము. మనకి ఇవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత మనం కర్ర సపోర్ట్ అయితే ఇచ్చుకోవాలండి. మనకి టమాటా ఒక మొక్క వేసుకోవాలంటే మీకు 12 ఇంచెస్ కానీ 14 ఇంచెస్ కానీ కొద్దిగా లోతుండేది అయితే పెట్టుకోండి టమాటా మొక్కలకి. ఈ మధ్యలో కూడా మనం వాటర్తో పాటు మనం ఏదైనా ఇచ్చుకోవాలండి. కౌడంగ్ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా మనకి పంచగవ్య కానీ ఏదైనా ఇచ్చుకోవాలండి. ఒక వారం రోజులకి దగ్గరగా చూసారా మొక్కలు కాస్త పెరిగినాయండి. నేను ఇలా ఒక రోజు వాటర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మిగతా మొక్కలతో పాటు దీనికి కూడా మనకి నేను చౌహాన్ క్యూలో చేసిన ఫర్మెంటెడ్ బనానా జ్యూస్ అయితే నేను స్ప్రే చేస్తున్నానండి. మనకి కొద్దిగా పోత వస్తుంది అనుకున్నప్పుడు అయితే స్ప్రే చేస్తే మనకి గ్రోత్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా మట్టి కింద భాగంలో నాకులు అయితే తీసేయండి. ఎందుకంటే మట్టి కింద భాగంలో నాకులకైతే మన మట్టి దగ్గరగా ఉంది కాబట్టి మట్టి నుంచి ఏమైనా మనకి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఆ మట్టికి కూడా మనకి ఎండ తగిలి మొక్క గ్రోత్ అయితే బాగుండాలంటే కింద ఆకులు అయితే తీసేయండి. లేకపోతే మనకి ఇవి ఆకులు మచ్చలు కానీ లేకపోతే బూడిద రంగులో మారడం కానీ అయితే జరుగుతుంది. నాకైతే ఇక్కడైతే ఒక బీరపాదు అయితే అలాగే జరిగిందండి. దాని కేర్ అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఎప్పుడు మనం మట్టి కింద భాగానికి అయితే ఎండ తగిలేలా అయితే చూసుకోండి. నెక్స్ట్ మనం విత్తనం వేసిన తర్వాత జర్మినేషన్ అయిన తర్వాత వారం రోజులకి మారుస్తాం కదా. ఒక వారం రోజులకి ఒక పెస్టిసైడ్ కూడా మనం స్ప్రే చేయాలండి. నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకుంటే మనకి ఎటువంటి పెస్ట్ లేకుండా మొక్కలు బాగుంటాయి. పెస్ట్తో పాటు మనం వీక్లీ ఏదో ఒకటి బోన్ మీల్ ఫెర్టిలైజర్ కానీ బనానా ఫెర్టిలైజర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి మనం లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఇవ్వాలండి. ఏమీ ఇవ్వకుండా అలా వదిలితే మట్టికి మొక్క అయితే పెరగదు. మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి బలం అయితే సరిపోదు. ఇది ఒక 20 రోజులకు చూసారా కాయలు అయితే స్టార్ట్ అయినాయి. బీర మనకి ఈ స్టేజ్లో ఉండగా మనం ఏమి ఇవ్వాలో నెక్స్ట్ వీటి పెస్ట్ కంట్రోల్ ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో అయితే చెప్తానండి. విత్తనం పెట్టిన తర్వాత ఇదైతే దగ్గరగా ఒక నెల రోజులకైతే నేను చూపిస్తున్న గ్రోత్ అండి ఇదంతాని. ఇప్పుడు దీనికి నేను పాలినేషన్ ఎలా చేస్తాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్ని మొక్కలు చూస్తున్నారు కదా. 20 రోజులకైతే ఇంచుమించుగా అయితే మనకి ఫ్లవర్ అయితే స్టార్ట్ అయ్యి పిందెలతో అయితే ఉంది మొక్కలన్నీ. మనం ఊరు వెళ్ళడం వల్ల కాస్త మొక్కలకు వాటర్ పోయాక కాస్త వడిలిపోయినాయండి. అయినా మళ్ళీ ఇప్పుడు కవర్ అయిపోతాయి. పెద్దవైతే మనకి 100 రూపీస్ టబ్ అయితే మట్టికి 2 కానీ 3 కానీ పెట్టుకోండి. 2 అయితే ఇంకా గ్రోత్ బాగుంటుంది. ఈ కాకర కూడా చూసారండి. దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఎక్కువ కిచెన్ వేస్ట్ వాడడం వల్ల గ్రోత్ అయితే బాగుందండి. నేను పెద్దగా ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు. 2 టైమ్స్ ఇచ్చాను. మిగతా ఫ్లవర్స్కి ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అవే వీటికి కూడా ఇచ్చానండి. టమాటా చూస్తున్నారు కదండి. టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత ఒక 10 డేస్కి అయితే వీడియో చూడండి. ఆ బేబీ ప్లాంట్స్ అయితే పక్కన మీకు వీడియో కనిపిస్తుంది కదా. ఆ బేబీ ప్లాంట్స్ నుంచి మనకి ఇలా టమాటా మొక్కలు అయితే ఇలా గ్రోత్ అయితే బాగుందండి. తిరిగి ఒక మొక్క అయితే చనిపోయింది. వీటికి కూడా తర్వాత నేను ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, వీటి గ్రోత్ ఏంటి, నేను వీటికి సపోర్ట్ ఎలా ఇచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు.